సార్ కోటేశ్వర గారు, యాక్చువల్గా ఈ లిక్కర్ విషయంలో ఇక మనకు బోరు కొడుతుంది, కానీ కొత్త కొత్త అంశాలు ఇంకా ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే ఒక 200 మంది యంగ్ గ్రాడ్యుయేట్స్ని దీంట్లో ఇంక్లూడ్ అయ్యారు అన్నప్పుడు పూర్తిగా డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు కూడా కథనాల ప్రకారమే, వార్తా కథనాల ప్రకారం అయితే ఇంక్లూడింగ్ దేర్ నేమ్స్ అండ్ దేర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ కాలేజీలో చదివారు, ఏ ఐఐటీల్లో చదివారు అని డీటెయిల్స్ కూడా చూసినప్పుడు దాన్ని అగైన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ టాపిక్ అని అనిపించింది. ఇకపోతే ఈ రాజ్ కేసిరెడ్డి, మనం ఫస్ట్ అసలు లిక్కర్కి ఈయనకి సంబంధం ఏంటి? ఆయన రాజ్ కేసిరెడ్డి హీ వాజ్ ద ఐటీ అడ్వైజర్ డ్యూరింగ్ ద రిజ్యూమ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్. అయితే ఆయన అప్పుడు ఆయన పేరు మనం ఎప్పుడు వినలేదు. కానీ ఎప్పుడైతే ఈ లిక్కర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన దగ్గర నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినపడింది. దీనికి కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అప్పట్లో ఐటీ సలహాదారుగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు అని చెప్పినప్పుడు అప్పటికి ఆయన పేరు వినపడుతున్న తరుణంలో ఆయన అప్పటికే అబ్స్కాండింగ్ అయ్యి రకరకాలుగా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు వరకు ప్రయత్నిస్తున్న తరుణంలో రాజ్ కేసిరెడ్డి గురించి మనందరికీ తెలిసింది. అయితే ఈయన ఐటీగా అప్పుడు చేసింది కారణం కూడా దీనికి బాగా ఉపయోగపడ్డా అని మనం అనుకుంటే లేదు, ఐటీగా కూడా కొంత ఆ రకంగా కూడా డైరెక్ట్గా కాకుండా ఈ రకంగా ఎవరైతే యంగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో, పర్టికులర్గా బ్రిలియంట్ ఐఐటి స్టూడెంట్స్, ఆయనకున్న కాంటాక్ట్స్, పర్సనల్ కాంటాక్ట్స్, A9గా ఉన్నాడు ఒక అతను ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అతను కూడా బాగా చదువుకున్న ఐఐటీలో చదువుకున్న వ్యక్తిరట. అతని ద్వారా ఖరగ్పూర్ ఐఐటీలో చదివాడట. అతను ప్రీవియస్ స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ యొక్క ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకాస్త గ్యాదర్ చేయడానికి కొంతమందిని ఎవరెవరైతే మంచి జాబ్ కోసమో, లేదంటే ఆపర్చునిటీస్ కోసమో, లేదంటే బిజినెస్ ఆపర్చునిటీస్ కోసమో, లేదా ఒక ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అవ్వడం కోసం అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళని పిక్ చేశారు అనేది అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇదేదో నాటుగా లేకపోతే ఒక రఫ్గా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్గానే చేశారని అర్థమవుతుంది. అందు గురించి అనుకుంటా ఒక 2 days బ్యాక్ మనం దీని మీద కూడా డిబేట్ చేశాము. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిక్కం ఠాకూర్ ఇవన్నీ చూశాను అనుకుంటా, ఇట్స్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి అన్నాడు. సో ఈ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ని సైంటిఫిక్గా చాలా సొఫిస్టికేటెడ్గా చేయాల్సినటువంటి బాధ్యత, అలాగే ఇట్స్ ఎ టఫ్ టాస్క్ అని ఆయన చెప్పకనే చెప్పాడు, సిట్ మీద ఉందని చెప్పేసి. సో ఇవన్నీ అర్థం చూస్తుంటే ఇంత బ్రిలియంట్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకుంటాం ద్వారా అంతా కూడా ఒక సొఫిస్టికేటెడ్గా మనం కూడా అనుకున్నాం, చట్టబద్ధంగానే ఎక్కడా దొరకకుండా మ్యాక్సిమం ఎవరో అనామకులను తీసుకుంటే వాళ్ళు ఏమన్నా చేసే పొరపాట్ల వల్ల ఏమైనా దొరకకుండా కూడా ఈ రకంగా చేశారని అర్థమవుతుంది. ఎలా చూడాలి సార్? నమ్మశక్యంగానే ఉందా? అంటే ఇంక్లూడింగ్ వాళ్ళ నేమ్స్తో సహా అనిపిస్తున్నప్పుడు డబ్బులకి ఎవరు కూడా డబ్బు ఎవరికి చేయదన్న రీతిలో యంగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఆస్పిరెంట్స్ కూడా దీంట్లో ఉండటాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు కుబేర సినిమాలో ముష్టి వాళ్ళని తీసుకొని ఏ విధంగా డబ్బు చేశారో, సరే సినిమా అనుకోండి అది, మరి చదువుకున్నటువంటి వాళ్ళని వీళ్ళని ఏ విధంగా చేశారు అనేటువంటిది విచారణలో తేలాలి. ఎందుకంటే విచారణలో వాళ్ళు ఏదో చెప్పారు, లేకపోతే ఏదో జరిగింది అని చెప్పేటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలను పట్టుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ గా వాటిని నమ్మి ఆ ప్రాతిపదికన మనం చర్చలు చేయలేము, అభిప్రాయాలను కూడా వెల్లడించడం అనేటువంటిది నా వరకు అయితే, మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ నా వరకు అయితే దాని ప్రాతిపదికగా అభిప్రాయాలు మనం చెప్పలేము. నేచర్ ఏమిటనేటువంటిది తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉన్నత విద్యావంతులు ఉండొచ్చు, లేదా కెరీర్ కోసం, లేదా ఇతరత్ర అవసరాల కోసం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, నాయకుల దగ్గర కావచ్చు, లేదా ఆ అధికార వర్గాల్లో ఉండేటువంటి లాబీల దగ్గర కానీ వెళ్తారు. వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఏదన్నా సంస్థల పేరుతో ఇంకోటి చేస్తారు. ఇప్పుడు దీనిలో ఈ మీడియాలో వచ్చేటువంటి కథనాలు కానీ, లేదా అంతర్గతంగా చెప్పేటువంటివి కానీ, ఏ విధంగా వీళ్ళు డబ్బుని చేరేశారు, ఎవరికి చేరేశారు అనేటువంటిది అది అర్థం కావాలి జనానికి.
నాకైతే నేను మీడియాలో చదివినటువంటి వార్తల ప్రకారం కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి దాని ప్రకారం కానీ ఇప్పుడు మామూలుగా హవాలా పద్ధతిలో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. హవాలా పద్ధతిలో అయితే ఎక్కడ ఇటువంటి కొరియర్స్ కానీ లేకపోతే మూటలు మోసేటువంటి ముఠా కూలీలు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఆ విధంగా మోసేటువంటిది లేకపోతే ట్రాన్స్పోర్ట్ అటువంటిది ఏమి ఉండదు. హవాలా అంటే అది వేరే పద్ధతి. ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ఇంకోటి అనేది జరుగుతుంది. ఎట్లా జరిగింది అనేటువంటిది కదా మనకు కావాల్సింది. దాన్ని బట్టి వీళ్ళు ఉపయోగపడ్డారు అనేటువంటిది. పోనీ ఎవరైనా ఓపెన్ గా ఇంతవరకు ఎవరు మేము పలానా విధంగా ఇన్ని కోట్ల రూపాయలు లేదా ఇంత సొమ్ముని ఇక్కడి నుంచి ఇక్కడికి మేము మా భుజాల మీద మోసుకెళ్ళాము, లేకపోతే పలానా వాళ్ళు ఇంట్లో వేయమంటే వేసామని ఇంతవరకు ఎవరు చెప్పినట్లేదు. ఎట్లా జరిగింది అనేటువంటిది తెలియకుండా మనం ఏం డిస్కస్ చేస్తాం దీని మీద అనేది నా అభిప్రాయం. రైట్. రామచంద్ర శ్రీనివాసరావు గారు, పడుతుంది ఏంటంటే ఎలక్షన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టేశారు అన్నట్టుగా అర్థమవుతుంది సార్ ఇక్కడ. అంటే ఈ మనీని ప్రజల దగ్గర తీసుకున్నది ప్రజలకే పంచిపెట్టాలనేది ఎవరో బృహత్తర ప్రణాళిక ఏమైనా పెట్టుకున్నారేమో మరి. ఎక్కువ బయట దేశాలకు సింఫనింగ్ చేసినట్టుగా మనీ లాండరింగ్ అనేది చాలా తక్కువే కనిపిస్తుంది సార్. మహా అయితే గోల్డ్ బార్స్లోకి, గోల్డ్ ఏదో బ్రిక్స్లోకి మార్చారంటున్నారు. అది కూడా ఈజీ, మనీతో సమానమే. గోల్డ్ కూడా ఈజీగా లిక్విఫై చేసుకోవచ్చు క్యాష్గా. అదొక మెథడ్ కనబడుతుంది. 2 స్టోరేజ్కి ఈజీ అవుతుంది. 3 కొంత క్యాష్ కూడా ఈ రకంగా స్టోర్ చేసి ఎలక్షన్స్ టైంలో దగ్గరగా ఆ టైంలో వచ్చిన మనీని ఈ రకంగా చెవిరెడ్డికి, భాస్కర్ రెడ్డికి ఇట్లా అంటే నాకు అనిపిస్తుంది మనీ లాండరింగ్ వ్యవహారం దీంట్లో పెద్దగా ఉండకపోవచ్చో అనిపిస్తుంది సార్. టోటల్గా కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టాలి ఈ మనీ అంతా, సో దట్ అవర్ మోటో ఈజ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద పవర్ ఎట్ ఎనీ కాస్ట్. ఎంత ఖర్చు పెట్టాను అనేది ఏమన్నా దీంట్లో ఒక అంబిషన్గా కనబడుతుంది మోటో. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అనేటువంటిది ఏ పార్టీ అయినా అది క్యాండిడేట్లకు ఇవ్వడం లేదా పార్టీ ద్వారా ఖర్చు పెట్టడం అనేటువంటిది గతంలో మనం చూసాం. అది కాంగ్రెస్ చేసింది, వైసీపీ చేసింది, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా ఏ పార్టీ అయినా చేస్తా ఉన్నది. అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక్కడ మోడస్ ఆపరేండి ఏమిటి అనేటువంటిది ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈ విద్యావంతులైనటువంటి వాళ్ళందరి పేరుతోటి ఏమైనా సూట్ కేస్ కంపెనీలని ఏర్పాటు చేసి దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేయించారా అనేటువంటిది అది తేలాలి. అలా కాకుండా ఇప్పుడు దుకాణాల దగ్గర అనేటువంటిది అది అసలు తేలేదే కాదు. దుకాణాల దగ్గర ఎన్ని దుకాణాల దగ్గర ఎంత వసూలు ఇప్పుడు మీరు అన్నట్లు లేదు వీళ్ళందరి చేత సూట్ కేస్ కంపెనీల ద్వారా అకౌంట్స్, ఆ అకౌంట్స్ ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేయటం అది కూడా ఉంది. అంటే ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మల్టీ లెవెల్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ విధమైనటువంటి సూట్ కేస్ కంపెనీలు పెట్టి అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ అకౌంట్స్ నుంచి డబ్బు వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, అది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఆ సూట్ కేస్ కంపెనీలు ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి, మన దేశంలో రిజిస్టర్ అయి ఉన్నాయా, ఎక్కడైనా ట్యాక్స్ హెవెన్స్ లో రిజిస్టర్ అయి ఉన్నాయా, ఏమిటనేటువంటిది ఎవరు తేల్చాలి? ఇవన్నీ తేల్చాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వము వాళ్ళు తేల్చాల్సిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టు ఏం తెలుస్తుంది? అందుకని ఒకవేళ డొల్ల కంపెనీలు పెట్టి చేస్తే ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, అదేం పెద్ద కష్టమేం కాదు. నిజానికి అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ చిత్తశుద్ధి ఉంటే ఆ డొల్ల కంపెనీలు ఎన్ని పెట్టారు, దానికి ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు, లేకపోతే ఎవరున్నారు ఏమిటనేటువంటిది దానికి ఎక్కర్లా. అది కాకుండా ఇంకా దుకాణాల దగ్గర నుంచి డబ్బులు మోసుకుపోయారు, లేకపోతే అపార్ట్మెంట్ లో పెట్టి కాపులాగా పెట్టారు, ఇలాంటివన్నీ కూడా నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితే ఉండదు. ఆ విధంగా ఎన్ని అపార్ట్మెంట్లు తీసుకుంటారు, అదంత ఈజీ కాదు సార్. పరిమితంగానే ఎలా అవి కూడా జరిగినాయి. అయితే ఒకటి ఇక్కడ మన స్క్రీన్ మీద ఒకటి చూస్తున్నాం కదా సార్, మనం 3 days బ్యాక్ కూడా దీని మీద డిబేట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే ఒక పిక్చర్ ఉంది, ఒక హైరార్కీ టాప్ టు బాటమ్కి వచ్చేసరికి ఒక 29 కంపెనీస్ పేర్లు, వాటిల్లో గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఈ మనీని వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ని ఏ రకంగా గోల్డ్గా కన్వర్ట్ చేశారు అనే గోల్డ్ సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఈ దేశంలో చేశారు. ఎక్కడా కూడా బయట దేశాలకి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆ 29 కూడా
ఈ దేశంలోనే ఎక్కువగా నార్త్ ఇండియా బేస్డ్ పూణే, ముంబై, కోల్కతా, ఢిల్లీ వాటిలో సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. వాటికి అడ్రస్లు చెప్పిన చోట ఇప్పుడు ఏమి ప్రస్తుతం ఆపరేషన్స్ లేవు. వాటి ద్వారా కొన్ని బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఒక మనిషి ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నాకు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అలాగని అందరూ ఉంచుకోరు, కానీ కావాలనుకుంటే ఇంకొక 3 కూడా ఓపెన్ చేయొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఆన్ హ్యావింగ్ ఎ బ్యాంక్ అకౌంట్. బట్ వెన్ an individual can have multiple bank accounts, it's an easy thing to open multiple accounts with the name of a firm కదా. ఆ రకంగా మరి 29 ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో సార్ వాటన్నిటికీ కూడా ఉన్న బ్యాంక్ అకౌంట్ల ద్వారానే రకరకాలుగా మనీని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది అనేది. అంటే ఇందాక మీరు మాట్లాడుకున్న దాని ప్రకారం చెప్తున్నాను. అదే ఇప్పుడు హవాలా అయితేనేమో ఆ విధమైనటువంటి అకౌంట్స్ ఉండవు, లేకపోతే అదేమి మనకేమి దొరకదు. అది ఈ విధమైనటువంటి అకౌంట్స్, బినామీ సూట్ కేస్ కంపెనీలు అవి ఉంటేనేమో అది పెద్ద కష్టం కాదు. అందుకని ఇందులో బ్రహ్మాండం అయితే ఏమీ లేదు. ఆ విధంగా ఎవరినైనా నేను చెప్పాను, అందుకే చెప్పాను, కుబేర సినిమాలో బిచ్చగాళ్ళని తీసుకొచ్చి చేసినట్టుగా ఇక్కడ కూడా అలాంటి వాళ్ళతోటి పిలిపించి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి అటువంటి కంపెనీలు పెట్టి చేయించారా? చేయిస్తే వాటి యొక్క అమౌంట్ ఎంత అనేటువంటిది కదా, దాన్ని బట్టి కదా. ఇప్పుడు అంతకు ముందు ఒక 5 కోట్లు ఎంతో వేరే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళిందంటే అది మళ్ళా అదంతా ఏమి లేదు, అంతా సర్దుబాటు అయిందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్ లకు సంబంధించిన ఒక కంపెనీ. అందువలన ఇది ఏమిటి, దీని మోడస్, ఇది జరిగినటువంటి తీరేమిటి అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఆ తీరు అర్థం అయితే వీళ్ళని పావులుగా వాడుకున్నారా, ఎవరు వాడుకున్నారు అనేటువంటిది అల్టిమేట్ గా నేనేం చెప్తున్నానంటే, అల్టిమేట్ గా ఎవరు పావులుగా వాడుకున్నా, రాజకేశ్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొక రెడ్డి గారైనా ఇంకోళ్ళు అయినా కానీ వాళ్ళు ఎవరు సీన్ లో ఉండరు. అల్టిమేట్ గా బలయ్యేది వీళ్ళే బలవుతారు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదే సార్, అందు గురించి అనుకుంటా. ఇప్పుడు నేను ఆయన సడన్గా మాణిక్యం ఠాకూర్ ఏంటి ఇలా మాట్లాడాడు, అసలు ఆయన ఇంకా ఏం పాలిటిక్స్ ఏమి తెలియదు అంటే దీని అర్థం అదే. అంటే ఆయన సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అనేది ఆయన పదాన్ని అందు గురించి యూజ్ చేశారు. ఇట్స్ నాట్ అయిన సచ్ అన్ ఈజీ థింగ్. మీరు అన్నట్లు చట్టబద్ధంగా అన్నీ కూడా ఏదో అంటారు కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు చూపించేస్తారు. ఆడిటర్కి ఇస్తే ఎన్ని అవకతవకలు జరిగినా కానీ చివరికి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్లో కవర్ చేసేస్తారు. అట్లాగూ కవరప్ అయిపోయి ఉంటుంది. అయితే అక్కడ ఏం జరిగింది ఇన్ ద మీన్ వేళ ఆ ట్రాన్సాక్షన్స్లో ఎవరు బెనిఫిట్ అయ్యారు, ఏ రకంగా దాన్ని ఖర్చు పెట్టారు అనేది మీరు అన్నట్టుగా తీయాల్సిన అవసరం.